హలో అందరికీ తల్లికి వందనం పథకం గురించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించాలనుకుంటున్నానండి. సో తల్లికి వందనం కింద మన కూటమి ప్రభుత్వం అయితే కుటుంబంలో 3 పిల్లల వరకు అయితే మనకు తల్లికి వందనం వర్తిస్తుందని అయితే చెప్పారు కదండి. సో ఒక్కో ఏడాదికి ఒకరికైతే 15,000, ఇద్దరికైతే 30,000, ముగ్గురికైతే 45,000 చొప్పున తల్లికి వందనం పథకం కింద అయితే ప్రతి తల్లి అకౌంట్లో పడుతుందని అయితే చెప్పారనమాట. సో ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి అయితే మనకి 31 డిసెంబర్ వరకు అయితే టైం అయితే ఇచ్చారండి. సో ఇది ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మనం 5 సంవత్సరాల లోపు ఆధార్ కార్డ్ని బాల్ ఆధార్ అని అంటారనమాట. ఆ వయసులో తల్లిదండ్రుల తంబు ఇంప్రెషన్ అయితే తీసుకొని పిల్లలకి బాలాధార్ అని ఇస్తారు. సో 5 సంవత్సరాలు ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు కంపల్సరీగా మీరు మరి పిల్లల దగ్గర అయితే తంబు వేయించి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే తల్లికి వందనం పథకం మీకు వర్తించదు. గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు దాటిన తర్వాత వెంటనే పిల్లలకి మీరు తంబ్ అనేది మీ సేవకు కానీ వెళ్ళి వేయించాలి. తర్వాత మనకి ఇంటర్ వరకు అయితే తల్లికి వందనం వర్తిస్తుంది కదా. సో 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఆధార్ కార్డ్ అయితే చెల్లుతుందండి. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మనం తంబ్ వేపిస్తాం కదా, అది ఎంతవరకు వ్యాలిడిటీ అంటే 15 ఇయర్స్ వచ్చేంత వరకు అయితే వ్యాలిడిటీ. 15 ఇయర్స్ ఎప్పుడైతే దాటింటుందో అంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లలతో మరి ఇంకొకసారి బయోమెట్రిక్ వేయించాలన్నమాట. సో అలా అయితేనే తల్లికి వందనం అనే పథకం తల్లుల అకౌంట్లో అయితే పడుతుందన్నమాట. సో ఇంకా మీరు ఎవరైనా వేయించకపోతే ఇమీడియట్గా వెళ్ళి వేయించండి. టైం కూడా లాస్ట్ దగ్గర పడుతుంది. 31 డిసెంబర్ 2024 అయితే టైం ఇచ్చారనమాట. గుర్తుంచుకోండి, బాల ఆధార్ కార్డు ఉంటే తల్లికి వందనం పథకం వర్తించదు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.